స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేస్తూ ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 9ని జారీ చేసింది. దీని ప్రకారమే ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించి తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే జీవో 9 చెల్లదంటూ కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించకుండా 2018లో బీఆర్ఎస్ చేసిన చట్టం ఇప్పుడు ఓబీసీలకు ఉరితాడ్లా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కుల గణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి దగ్గర ముద్దను లాక్కుంటున్నారని ఆరోపించారు. 2018లో పంచాయతీరాజ్ చట్టం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50%కి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైంది. ఇవాళ మేము బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ కల్పించాలంటే భారతీయ జనతా పార్టీ అడాప్ట్. ఎవరికి చిత్తశుద్ధి లేదు. మీరేమో 50% దాటకూడదని క్యాప్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. మేము బిల్ పాస్ చేసి పంపిస్తేనే బిల్లు యాక్ట్గా కాకుండా ఆపిందేమో భారతీయ జనతా పార్టీ. అంటే మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది కేవలం ఇటు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ తప్ప ఎవరు కాదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు మీ ఇద్దరు కూడబలుకొని ఈ 42% రిజర్వేషన్ సంబంధించి అమలు కాకుండా ఉండటానికి కారణమైన మీ ఇద్దరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కావట్లేదు. బీసీలకు